శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర ఆషాఢ బహుళ అష్టమి ఆదివారం. ఈరోజు అశ్విని నక్షత్రం. ఈరోజు జూలై 28, 2024 తేదీ ఆదివారం. ఈరోజు మధ్యాహ్నం 12:09 1:30 వరకు ఉంది. మళ్ళా తిరిగి రాత్రి 12:50 2:20 వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:50 5:41 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలకు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు అష్టమి ఆదివారం అశ్విని నక్షత్రం. అందువలన ఈరోజు ఆ కాలభైరవుడిని అభిషేకించినట్లయితే శత్రుజయం కలుగుతుందని, ఎప్పటి నుంచో ఉండేటువంటి శత్రువుల వల్ల కలిగేటువంటి భయ ఆందోళన నుంచి విముక్తి పొందవచ్చు అని చెప్పి మనకు శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ అశ్విని నక్షత్రం తారాబలం కుదిరిన మిత్రులు చేసుకున్నట్టయితే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈ అశ్విని నక్షత్రం తారాబలం కుదిరిన నక్షత్రాలు ఎవరైనా మనం పరిశీలించినట్టయితే భరణి, కృత్తిక, మృగశిర, పునరుసు, ఆశ్లేష, ఉబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అంటే అశ్విని అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరూ కూడా ఈ కాలభైరవుని ఆరాధించినట్టయితే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి శత్రువుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే రాజకీయ నాయకులు కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉండడం కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉండడం కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు చెప్పుకున్న రంగంలో ఉన్న వాళ్ళకే అతి వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఈరోజు ఆ సూర్యభగవాన్ని అలాగే ఆ కాలభైరవుని ఆరాధించినట్టయితే సర్వం శ్రేయస్కరంగా ఉంటుందని చెప్పి మనకు శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గోదావరి.